ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన స్వరూపరాణి గారు చెన్నై నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పైలట్ బాబా గారు గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ అవర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నిమిషాల ధ్యానంతో మనం మొదలు పెట్టుకుంటాము. అందరూ హాయిగా సుఖాసనంలో కూర్చుందాము. వేళ్లలో వేలు పెట్టుకునేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, హాయిగా శ్వాసని గమనిస్తూ ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా మన లోపలికి ఆ శ్వాస వస్తున్నది, ఎలా వెళుతున్నది అనేది గమనిస్తూ ధ్యానం చేస్తుందాం. శ్వాస అంటేనే మన గురువైన శ్వాస. ఎంత గొప్ప ధ్యానమో కదా. ప్రతి నిత్యము మన లోపల ప్రయాణిస్తున్న ఈ శ్వాస ప్రక్రియను గమనిస్తాము మాస్టర్స్. శ్వాస ఉంటే శివుడు, శ్వాస లేదంటే శవమవుతాం. అంత గొప్ప శ్వాసని ప్రేమతో, ఆప్యాయతతో, గౌరవ భావనతో మన శ్వాసని గమనిస్తాం. శ్వాసే ప్రాణం. శ్వాసానుసంధానం మన జీవితాన్ని ఎంతో చక్కదిద్దేది, ఆనందాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని ప్రసాదించేది, సుఖ సంతోషాలతో జీవింపచేసేది ప్రకృతితో అనుసంధానమయ్యేది, ఎన్నో లోకాలను ఈ సూక్ష్మ శరీరం ద్వారా ప్రయాణింపచేసేది, దివ్య చక్షువు ఉత్తేజితం చేసుకోవడానికి ఉపయోగపడేది, ఈ భూమిపైన ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడేది. అన్నీ కూడా ఈ శ్వాస ద్వారానే నిత్యము అనుక్షణము జరుగుతూ ఉంటుంది.
అటువంటి శ్వాసని హాయిగా, ప్రశాంతంగా, సుఖంగా గమనిస్తా. మన అంతర్ముఖమైన జ్ఞానాన్ని బయటికి తెప్పించడానికి సహాయపడేది ఈ శ్వాసనే ఫ్రెండ్స్. ఎన్నో జన్మల జ్ఞానం తెలుసుకోగలుగుతున్నాము అంటే ఈ శ్వాసనే. శ్వాసానుసంధానం. హాయిగా చివరి ఒక్క నిమిషం శ్వాస ద్వారా మన లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పులను గమనిస్తూ ధ్యానం చేసుకుందాము మిత్రులారా. ఇప్పుడు మనము పైలట్ బాబా అనుభవాలని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోబోతున్నాము ఈ ధ్యానం తర్వాత. పైలట్ బాబా కాన్షియస్నెస్ తోటి, ఆయన చైతన్యం తోటి అందరూ అనుసంధానం అవ్వడానికి సిద్ధమవుతాం. ఏ జ్ఞానాన్ని తీసుకోవాలన్నా మనసు శూన్యంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని, ఆ చైతన్యానికి కనెక్ట్ అవ్వగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్. మెల్లగా మన చేతులు విడతీసి కళ్ళపైన పెట్టుకుంటాము. ఒక 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Thank you so much, masters. Thank you. Okay, masters. Thank you. Okay, madam. ఓకే మాస్టర్స్, పైలట్ బాబా గురించి తెలిపేదానికి ముందు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి మన ఆత్మ ప్రణామాలను తెలుపుకుందాము. అద్భుతంగా ఫర్ యూ అని చెప్పి ఛానల్ని నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఎస్ మాస్టర్స్, ఒక అద్భుత అవకాశము మనకు కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అనేది కాదు, ఎప్పటికీ మనకు అవకాశాలు ఎన్నో వస్తూనే ఉంటాయి. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే ఆ పితామహుడు బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా.
మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు చెప్పడానికి మనము మొదలు పెడతాం. పైలట్ బాబా తెలుసుకుండే ముందు నా గురించి ఒక చిన్న పరిచయం నేను చేసుకుంటాను. నా పేరు స్వరూపరాణి. చెన్నైలో ఉంటాను. నేను పత్రిజీ గారిని 24 సంవత్సరాల ముందర ఆయన్ని చూడ్డం జరిగింది. తర్వాత 2009 నుంచి నేను ఎక్కువగా ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం చేయడము, స్కూల్స్‌లో ధ్యానం చెప్పించడము, ఒక ఆఫీస్‌లకు వెళ్ళడము, బ్యాంక్స్ వెళ్లి చెప్పించడము. ఇలా ఎంతో ధ్యాన ప్రచారం చేశాను. మా అమ్మ, నాన్నగారు వాళ్ళు 1996 నుంచే వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. అక్కడ వాళ్ళ ఊర్లో గుంటకల్‌లో పవనపుత్ర పిరమిడ్ అని కూడా వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేశారు. అలాగే నాకు, మా అన్నయ్యకు, మా చెల్లెలకు, మా వదినకు అందరికీ ఈ ధ్యానంలో మేము ఉండిపోయాము. పూర్తిగా ఏ దానికి అంకితము అంటే ఈ ధ్యాన సాధనకు, సేవకే అంకితం. 2016లో వచ్చేసి నేను పిరమిడ్ కట్టడం జరిగింది మా ఇంటి పైన. గురువుగారు ఇంటికి రావాలి అనేసి అనుకున్నాను. ఇంటికి రావడం కూడా జరిగింది. గురువుగారు ఇంటికే వచ్చారు. అలా నా ప్రయాణం అద్భుతంగా జరుగుతూ ఉంది. 2019లో తెలుగమ్మాయికి తమిళ్ బుక్ ఇవ్వడం జరిగింది. ధ్యాన జగత్ ఎలా వస్తుందో, ధ్యాన ప్రపంచం అనేసి పత్రిజీ గారు ఫోను చేసి, "మీరు చూసుకోవాలి మేడం ఈ మ్యాగజైన్‌ని" అని చెప్పడం జరిగింది. మనకు తమిళ్ తెలుస్తుందా? తెలుస్ లేదా అనే ఆలోచన లేకుండా, "యెస్ సార్" అనేసి చెప్పడమే మన అలవాటు కాబట్టి ఓకే చెప్పాను. దాని తర్వాత 5 ఇయర్స్‌గా అద్భుతంగా రన్ చేస్తూ ఉన్నాను. ఆయన చేయించుకుంటున్నారు గురువుగారు. మన సంకల్పం బలంగా ఉంది అంటే ఖచ్చితంగా ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. ధ్యానం అంటే అనుకుంటూ ఉంటాము. మొదటిగా ఏమి అనుభవాలొచ్చేది కాదు. కానీ మన ధ్యాన సాధన మన లోపల ప్యూరిటీ మొదలయింది అంటే, మనము ధ్యానంలో ఏదైతే మనం కావాలి అని అనుకుంటామో, ఒక థర్డ్ ఐ విజన్స్ కానీ, ఒక ఆస్ట్రల్ ట్రావెల్ కానీ, ఆస్ట్రల్ మాస్టర్స్ అనుసంధానము, ఒక లైట్ లాంగ్వేజ్ ఇలా ప్రతి ఒక్కటి ధ్యానంలో ఏదైతే నేను అనుకోలేదు కానీ అన్నీ నాకు ఇవ్వబడ్డాయి. ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన మాత్రమే కాకుండా మనసు ఎప్పుడైతే మనకు శూన్యమవుతుందో, ఖచ్చితంగా మనము హైయర్ మాస్టర్స్‌తో అనుసంధానం అవ్వడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనం పైలట్ బాబా గురించి క్లాస్ చెప్తున్నాము అంటే, పైలట్ బాబా చైతన్యంతోటి మనం ఎంత కనెక్ట్ అవుతే, ఆ గురువు గురించి మనం చెప్పగలుగుతాం. అందుకే చెప్తూ ఉంటారు, ఒక గురువు ఉన్నప్పుడే వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకొని, వాళ్ళ దగ్గరగా మెలుగుతూ ఉండండి అని. అలా పత్రిజీ గారితో ఎన్నో కంట్రీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఈజిప్ట్, బోస్నియా, బాలి, యూఎస్‌లో అయితే ఒక అద్భుతమైన వెజిటేరియన్ కన్వెన్షన్ అని చెప్పేసి శాన్ ఫ్రాన్సిస్కోలో మెయిన్ సెంటర్‌లో అంత బాగా అద్భుతంగా అక్కడ మాస్టర్స్‌కంతా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అందరిని ఇన్వైట్ చేసి చేయడం అనేది నాకు మరుపురాని అనుభూతి అది శాన్ ఫ్రాన్సిస్కో జరిగినది. ఇలా నా జర్నీ అద్భుతంగా జరుగుతూ ఉంది. మన మాస్టర్స్ అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అంటే, ఈ సేవని చేస్తున్నప్పుడే మనమందరము ఆనందంగా ఉండగలుగుతాం. యెస్ మాస్టర్స్. ఇప్పుడు మనము పైలట్ బాబా ఆ రోజు మేడం కాల్ చేసి అడగంగానే పైలట్ బాబా అని చెప్పని జస్ట్ నేను అప్పుడే బుక్ చదువుతున్నాను. ఇంకా నేను కంప్లీట్ కూడా చేయలేదు. అక్కడక్కడ చదువుతూ ఉన్నాను. అంటే బాబా ఎంత గొప్పవారు అనేది ఎప్పుడు ఒక మాస్టర్ గురించి ఎప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం అంటే, వాళ్ళ పుస్తకం ఎప్పుడైతే మనం చదువుతామో, వాళ్ళ ఆటోబయోగ్రఫీ కానీ, వాళ్ళ అనుభవాలు కానీ, మాస్టర్స్ చదివినప్పుడు ఇంత గొప్ప అనుభవాలు ఉంటాయా అనేది తెలుస్తుంది. ఇప్పుడు పైలట్ బాబా గారిని మన ధ్యాన మహాచక్రంలో 2 సార్లు చూశాను. ఊరికే మామూలు ఒక గురువుగా చూశాను అంతే. కానీ అప్పుడు ఆయన బుక్ చదవలేదు. ఇప్పుడు ఆయన బుక్ చదివేప్పుడు ఎంత గొప్ప మహానుభావుడు మన కళ్ళ ముందర ఉండి వెళ్లారు కదా ఆయన అనేసి అనిపించింది. అంటే అందుకోసమే పత్రి మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవ్వరు ఆటోబయోగ్రఫీ ప్రతి మాస్టర్ ఆటోబయోగ్రఫీ చదవాలి.
అప్పుడే వచ్చేసి మనం ముందుకు వెళ్ళగలుగుతాము. వాళ్ళ జీవితాన్ని అంతా జస్ట్ ఒక 300, 400 పేజెస్‌లో మనకి ఇస్తారు. అందుకోసం ప్రతి ఒక్కరు ఏ మాస్టర్‌ది ఆటోబయోగ్రఫీ దొరికింది అంటే ఖచ్చితంగా చదవాలని మేడం చాలా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు మాస్టర్స్ ఇప్పుడు మీరు పైలట్ బాబా గురించి తెలుసుకుంటారు. నేనిప్పుడు చెప్తాను. కానీ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ జ్ఞానాన్ని కూడా మనం తీసుకుంటాం. ఆహ్, బాగా గమనించండి. ఆ బుక్స్ చదివినప్పుడు మీరు నైట్ పడుకున్నప్పుడు కానీ, మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కానీ, మీకు ఏదైనా ఒక పాస్ట్ లైఫ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ బర్త్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తుందో, అప్పుడు మన కర్మ అనేది ఆ జన్మది తొలగిపోతుంది. ఇది నేను పుస్తకాలు చదువుతున్నప్పుడు హై ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటాను. అట్ ద సేమ్ టైమ్ నేను పాస్ట్ లైఫ్‌ది కూడా నేను గమనిస్తూ ఉంటాను. అది వస్తుంది. అది వచ్చేసి నాకేదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే కూడా అది అక్కడ క్యూర్ అయిపోతుంది. అందుకోసం పుస్తకాలు అనేది ఎంత ముఖ్యమనేది పత్రిజీ గారు విశదీకరించి చెప్పలేదు. కానీ చదువుతున్నప్పుడు నేను ఇప్పుడు మ్యాగజైన్ చేస్తున్నప్పుడు నా ఎనర్జీస్ కూడా ఆ పుస్తకంలోకి ధ్యాన ప్రపంచం అంట పుస్తకంలోకి వెళ్ళడాన్ని నేను గమనించి పత్రిజీ గారినప్పుడు అలాగే ఉంటుంది మేడం అన్నారు. అంటే మనం ఎంత హయ్యర్ మాస్టర్స్, హయ్యర్ ఎనర్జీ మాస్టర్స్ అనేది అప్పుడు నేను తెలుసుకోగలిగాను. ఇవి అన్నీ పుస్తకాలు చదవడం ద్వారా మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది. ధ్యానం చేయడం ద్వారా ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సజ్జన సాంగత్యం చేయడం ద్వారా కూడా మనకు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి దానిని ఎరుకతోటి గమనించాలి. ప్రతి మాస్టర్ ఎప్పుడైతే ఎరుకతోటి మనము గమనిస్తామో, అప్పుడు మనలో కలిగిన మార్పులు అంత బాగా మనకు తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే తెలుసుకుంటామో దాంట్లో ఆ పాస్ట్ బర్త్ లైఫ్ కర్మ నుంచి మనము బయటికి రాగలుగుతాం. అందుకోసం ఎరుక అని పత్రిజీ గారంటే ఏమిటో అనుకున్నాను కానీ, ఎరుకలో ఇంత గొప్పతనం ఉంది అనేది ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ నేను చేస్తున్నప్పుడు అనుభవించాను. అందుకోసం ప్రతి ఒక్కరు ప్రతీదీ గమనిస్తూ, చేస్తూ ఉన్నప్పుడే ఆ జీవితంలో మీకు మార్పులు అనేది కలుగుతుంది అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. పైలట్ బాబా అసలు ఏమిటి అసలాయన? ఆయన పుట్టింది ఎప్పుడు అంటే 1938 జూలై 15థ్ పుట్టారాయన. బీహార్‌లో ససైరామ్ అనే ప్లేస్‌లో ఆయన పుట్టారు. ఆయన ఎప్పుడు బాడీ వెకేట్ చేశారంటే, ఇప్పుడు రీసెంట్‌గా అంటే 2024 ఆగస్ట్ 20థ్ వచ్చేసి ఆయన బాడీ వెకేట్ చేశారు. అంటే ఆయన ఉన్నప్పుడు, పత్రిజీ గారు ఉన్నప్పుడు మనమందరము ఈ భూమి పైననే ఉన్నాము. ఇంకా ఎంతో మంది మనకు తెలియని మాస్టర్స్ ఎంతో మందితోటి అనుసంధానం అవుతున్నాము ధ్యానం చేస్తున్నప్పుడు. జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు కూడా అనుసంధానం అవుతున్నాము అనే ఎరుక ఉంటే ఖచ్చితంగా ఆ చైతన్యంతోటి కనెక్ట్ అవ్వగల శక్తి మనకు ఉంటుంది అని తెలుసుకున్నప్పుడే ఆ చైతన్యంతో కనెక్ట్ అయిన ఆ బెనిఫిట్స్ మనకు కలుగుతాయి. ఏదో ఆకాశంలో రెయిన్‌బో ఉంది అని ఊరికే ఇలా చూసేప్పటికి రెయిన్‌బోలో వావ్! వాట్ ఏ కలర్స్ ఎంత బాగుంది అని అలా చూసేప్పటికి ఒక 2, 3 నిమిషాలు చూసినప్పటికి ఎంత డిఫరెన్స్ వస్తుందంటే అంత డిఫరెన్స్ వస్తుంది. అంటే బాబా గారు పుట్టింది 38 అయితే ఆయన బాడీ వెకేట్ చేసింది 2024 వరకు. అంత గొప్ప మాస్టర్స్ అందరూ ఈ భూమి పైన ఉండడం జరిగింది. ఆయన ముఖ్యంగా వచ్చేసి మనం చూసాము అంటే, ఆయన భూ సమాధి అని చెప్పేసి భూమి లోపల ఆయన సమాధి అంటే ఆయన పడుకున్న తర్వాత ఆయన్ని కప్పివేసేశారు. 7 డేస్ వరకు ఆయనకి ఏమీ కాలేదు. ఆ భూ సమాధిలో ఉండి బయటికొచ్చారు. అలాగే నీటి లోపల ఆయన సమాధి. అంటే నీటి లోపలికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులంటే 14 డేస్ లోపలికి వెళ్లారు. ఆ 14 డేస్ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతోంది అనేసి సైంటిస్ట్‌లకంతా బయట వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి అక్కడ వచ్చి ఇలా ఎలా ఉండగలుగుతారు అని ఆశ్చర్యపోయారు.
అలాగే ఆయన గాలిలో సమాధి, గాజు సమాధి అనేసి ఇలా ఎన్నిటిలోనూ ఆయన సమాధి జీవించి ఉన్నప్పుడే సమాధిలో ఉండి బయటికి వచ్చిన అంత గొప్ప మహానుభావుడు పైలట్ బాబా. అంటే మనకు ఏదో కొన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయి. అబ్బా! ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మనకు అనేసి అనుకుంటాము. ఇంకా ఎంత ధ్యాన సాధన మనం చెయ్యాలనా? లేదంటే మనం ఇంకొక జన్మలో చేసేసి వచ్చామా? అనే క్లారిటీ కూడా మనకు ఉండదు. అందుకే ధ్యాన సాధన, మౌనం అనేది ఎంత అవసరమో అనేది మనము తెలుసుకోగలుగుతాము ఇంత గొప్ప మాస్టర్స్ ద్వారా. ఓకే. ఆయన ఆయన చిన్న వయసులో ఎలా ఉన్నారు? ఏమిటి? అనేది మనము ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే, ఆ చిన్న వయసులో ఆయన పేరు వచ్చేసి జనరల్‌గా చూసామంటే ఆయన పేరు ఫస్ట్ పైలట్ బాబా కాదు. జ ఎప్పుడు కానీ బాబాలకొచ్చేసి ఆ ఊరి పేరు పెట్టేసి బాబా అని చెప్తూ ఉంటారు హిమాలయాస్‌లో అంతా. ఈయన పైలట్ నడుపుతూ ఉన్నాడు కాబట్టి ఈయన పైలట్ బాబా అని చెప్పేవాళ్ళనమాట. ఆయన ఫస్ట్ పేరొచ్చేసి ఆయన కబీర్. కబీర్ సింగ్ అని కూడా చెప్తారు. కబీర్ అనేసి షార్ట్‌గా ఇది చేస్తారు. కబీర్ అన్నమాట. ఆయన చిన్న వయసులో అందరితో కలిసి ఆటపాటల్లో ఉంటారు. మామూలుగా ఎలా అయితే పెరిగామో ఆయన కూడా అలాగే పెరుగుతూ ఉన్నారన్నమాట. ఆయనకు స్టార్టింగ్‌లో ఆధ్యాత్మిక బీజం అనేది ఏమీ లేదక్కడ ఆయనకు. కానీ కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మికత అనేది తెలుస్తూ ఉండేది. అతని దగ్గర ఒక బాబా ఉండేవారు. ఆయన బయటనే ఉంటారు. ఇక్కడ చెట్టు కింద కూర్చొనుంటారు. మర్రి చెట్టు కింద ఆయన బాబా కూర్చొనుంటారు. ఈ పిల్లోడు ఎప్పుడు బయటికొచ్చినా గూడా చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే బాబా కూడా వచ్చి ఆడుతూ ఉంటాడు. హరిబాబా అని చెప్పేసి ఆయన వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడు గమనిస్తూ ఉంటాడనమాట. ఒకసారి ఏమవుతుంది అంటే వాళ్ళ అమ్మ చూస్తా ఉంటది. ఏంటి ఈయన ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. ఎప్పుడు కబీర్‌ని చాలా ఇష్టంగా చూస్తూ ఉంటాడు. కబీర్‌తో ఆడుకుంటూ ఉంటాడు అనేసి ఆ తల్లికి కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడేమో ఆ బాబా అనే ఒక భయం ఉంటుంది. కానీ ఆ తల్లి చాలా భక్తురాలు. అలాంటి తల్లి భయపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారయితే ఆ పిల్లలతో ఆడుకునేప్పుడు నోట్లో దండిగా బకెట్ల నీళ్ళు తీసుకొనేసి ఒక తొండంతోటి ఎలా అయితే స్ప్రే చేస్తారో అలా స్ప్రే చేసేసి ఆ పిల్లలంతా నవ్వుతుంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. పిల్లలంతా ఎంజాయ్ చేస్తారు. బాబా వచ్చేసి ఎప్పుడు ఈ కబీర్ దగ్గరనే ఉంటూ ఉంటాడు. సరే కబీర్ కొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూలుకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. స్కూలులో చదువుతూ వెళ్తూ ఉంటాడు. ఒకసారయితే స్కూలుకి వెళ్ళకుండా ఏం చేస్తాడు అంటే స్కూలుకి పోవడం ఇష్టం ఉండదు. అందుకోసం ఎక్కడైనా దాక్కొనేస్తాడు కనిపించకుండా. అందరూ వెతుకుతారు. వాళ్ళ పేరెంట్స్ అంతా భయపడిపోతారు. కానీ బాబా వెళ్లి నువ్వు ఎప్పుడు కానీ ఇలాంటి పని చేయకూడదు. చదువుని ఎప్పుడు స్టాప్ చేయకూడదు. స్కూలుకి వెళ్ళాలి, చదువుకోవాలి అని చెప్పేసి బాబా మళ్ళీ పట్టుకొనొచ్చేసి ఇంట్లో పెడతారు. ఇలా తన బాల్యము, చదువు అంతా వచ్చేసి డార్జిలింగ్‌లో చదువుతూ ఉంటాడు. మధ్యలో డార్జిలింగ్‌లో వెళ్తాడు. ఇలా చదివిన తర్వాత బాబా వచ్చేసి మంచి చదువులు అంతా చదివేసి పైలట్‌గా తను రెడీ అవుతాడనమాట. పైలట్‌గా రెడీ అయిన తర్వాత పైలట్‌గా వర్క్ చేసేప్పుడు ఆయన 1962, 65, 71లో ఒక వార్ జరుగుతుంది. వార్‌లో వచ్చేసి అక్కడ ఆయన సహాయకుడుగా కూడా ఆయన అక్కడ వర్క్ చేస్తారు. అంత గొప్పగా వచ్చేసి ఆయన కబీర్‌గానే ఉంటారప్పుడు. కబీర్‌గానే వర్క్ చేసేసి అంత చేసిన తర్వాత ఒక్కసారి పైలట్‌గా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు బాబాకొచ్చేసి ఇంబాలన్స్ అవుతుంది. ఏదో సమ్ ప్రాబ్లమ్ వల్ల ఇంకా అయిపోయింది. అక్కడ కంట్రోల్ రూమ్‌లో కూడా ఇంక అయిపోయింది వీళ్ళు చనిపోతారు అన్న అందరూ అలా అనుకుంటున్న సమయంలో ఇంక బాబా గూడా అనుకుంటాడు ఇంకేమీ లేదు అయిపోయింది అనేసి అనుకుంటాడు కబీర్. అనుకుంటూనే తనకు తెలియకుండా అక్కడ వచ్చేసి బాబా రావడం జరుగుతుంది. బాబా వచ్చి ఆహ్, దాన్ని బ్యాలెన్స్ చేసేసి మళ్ళీ ఆ పైలట్ దట్ ఈస్ ఫ్లైట్‌నొచ్చేసి కింద తీసుకొని రావడం జరుగుతుందనమాట. అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఎలా వచ్చారంటే అప్పుడు అనుకుంటాడు. ఓహ్! బాబా వచ్చేసి నన్ను సేవ్ చేసి పిలుచుకొనొచ్చారు అనేసి. అదే మాదిరి ఒకసారి కాలేజ్ పిల్లలతోటి తను ఎక్కడికో వెళ్తున్న
ఒక ట్రిప్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ బాబా వస్తారు. బాబా వచ్చి ఒక గుహ లోపలికి తీసుకెళ్ళి అంతా అక్కడ డబ్బులు, నగలు అన్నీ ఉంటాయి. అక్కడ ఎంతోమంది ఋషులు కూడా ఉంటారు. అదింతా వాళ్ళకసలు ఏమి దాన్ని చూసుకోకుండా వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. అవిని చూసి ఆశ్చర్యపోతాడు కబీర్ వచ్చేసి. ఏంటి ఇలా కూడా ఉంటారా అనేసి. మళ్ళీ అదింతా అయిపోయిన తర్వాత మళ్ళీ బాబా పిలుచుకొనొస్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎక్కడికి వెళ్ళాడు, ఏమి అని కూడా తెలీదు. అలా వచ్చేసి తన బాల్యంలో ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాలేజ్‌లో చదివేప్పుడే ఒక లక్ష్మి అని చెప్పేసి ఒక ఆవిడని ఒక అమ్మాయినొచ్చేసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయిని ఎప్పుడు కలవాలి అనేసి అనుకున్నప్పుడంతా ఈయన బాబా వచ్చేస్తారు. బాబా వచ్చి అక్కడ చెప్పేసి ఆయన ఒక రూ. 2 కాయిన్ తీసుకెళ్తారు. ఎప్పుడు కబీర్‌ని మీట్ చేసినా కూడా రూ. 2 తీసుకెళ్ళిపోతారనమాట. నువ్వు పక్కదారికి వెళ్తున్నావు. నువ్వు చేయాల్సిన ధ్యానము, సాధననే అనేసి గుర్తు చేస్తూ ఉంటాడు. వాళ్ళు నేపాలీలు వాళ్ళు బాగా మంచి రిచ్‌గా ఉంటారు. వీళ్ళంతా కూడా బాగా డబ్బు గలవాళ్ళు. అతనికేమో వచ్చేసి లక్ష్మితో జీవించాలి అనేసి చాలా ఇష్టంగా ఉంటుందనమాట. అలా తన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకున్నా కూడా బాబా వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు దీని కోసం కాదు, ఈ ప్రాపంచికమైన జీవితం జీవించడానికి కాదు నువ్వొచ్చింది. నువ్వు ఆధ్యాత్మిక జీవితం జీవించడానికే నువ్వు ఈ భూమి పైనకి వచ్చావు అనేసి బాబా చెప్తూ ఉంటారు. కానీ కబీర్‌కి వచ్చేసి లక్ష్మిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి, లక్ష్మితో జీవించాలి అనేసి చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అంటే ఒక్కొక్క వయసులో వాళ్ళ జ్ఞానం అనేది అంతవరకే ఉంటుంది. అది పక్కన ఉన్న బాబాకు మాత్రమే తెలుసు. తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి కబీర్‌ది అనేది. అందుకోసము ప్రతిసారి ఇలా అడ్డుకుంటున్నప్పుడు వీళ్ళకి కోపం కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా వస్తున్నాడు అనేసి. మళ్ళీ అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆహ్, క సాధన ఎక్కువ చేస్తూ ఉంటారు. కబీర్ ఎప్పుడైతే సాధన ఎక్కువ చేస్తూ ఉంటారో ఆహ్, ఇంకా అక్కడ పైలట్ బాబాగా మారిపోతూ ఉంటారు. ఇంకా పైలట్ బాబా అనేసి కూడా అందరూ చెప్తూ ఉంటారు. అందరి చోటికి వెళ్తూ ఉంటారు. ఈ బాబా వచ్చేసి తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక పైలట్ బాబా అనేసి కూడా అంటూ ఉంటారనమాట. కానీ ఈయన ధ్యాన సాధన వెళ్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఒకసారి లక్ష్మి వస్తుంది. ఇంక నేను పెళ్లి చేసుకోలేను. నేనొచ్చేసి ఈ ధ్యానానికి నేను అంకితం కావాలని ఉన్నాను. నువ్వు ఎవరినైనా చేసుకో అంటే ఆమె ఏడ్చేస్తుందనమాట. లేదు నేను నిన్నే చేసుకోవాలి. నాకు నువ్వే కావాలి అనేసి. అప్పుడు మళ్ళీ బాబా వచ్చేసి లేదు నువ్వొచ్చేసి ఎవరినైనా చేసుకోవాలి అని చెప్పేసి చెప్పేప్పటికి వాళ్ళ ఫ్రెండే ఉంటాడు. కబీర్ ఫ్రెండే వచ్చేసి చేసుకోవాల్సి వాళ్ళ అమ్మ, నాన్న అందరూ వస్తారు. కానీ అక్కడ ఎంత చేసినా ఆమె అంటుంది, "నా శవాన్ని చేసుకోవాల్సిందే కానీ నేను నిన్ను తప్పించి ఇంకెవరిని చేసుకోను" అనేసి అంటది. అంత మొండి పట్టుదలగా తనంటుంది. కానీ ఇంకా నెక్స్ట్ కబీర్ వచ్చేసి వదిలేస్తాడు. లేదు అనేసి అలా అనేప్పటికి ఇంక వాళ్ళ ఫ్రెండ్‌ని చేసుకొనేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాబా అంటాడు, లేదు తను వచ్చిన జన్మ కారణమే వేరు. ప్రాపంచికంగా జీవించడానికి కాదు. ఈయన ఎన్నో జన్మలుగా ప్లాన్ చేసుకొని వచ్చిండేది ఇది జీవితము. అందుకోసము తను ఒక ధ్యాన సాధన కోసమే వచ్చాడు. ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగడానికే వచ్చాడు అని చెప్పేప్పటికి ఇంకా లక్ష్మిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పైలట్ బాబా వచ్చేసి ఇంకా హరిబాబా తోటి హరిబాబా తీసుకెళ్తారు. ఒకసారి హిమాలయాస్‌లో తీసుకెళ్తూ ఉంటారు. నడుస్తూనే ఉంటారు. ఎంత దూరం హిమాలయాస్ ఎక్కేస్తూ ఉంటారు. నడుస్తూ వెళ్తూ ఉంటారు. నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బాబా ఉంటారనమాట. గోరఖ్‌నాథ్ బాబా ఉంటారు. ఆ బాబా దగ్గరికి వెళ్ళి హరి ఈయన హరిబాబా. హరిబాబా కపిల్‌ని తీసుకొని వెళ్ళేసి ఆయన దగ్గర చూపిస్తాను. ఇంక హరిబాబా నీ పని అయిపోయింది. ఇన్ని జన్మలుగా నువ్వొచ్చేసి వెంట పడ్డావు. కబీర్ వెంట పడ్డావు. ఇప్పుడొచ్చేసి ఇక నేను చూసుకుంటాను అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే హిమాలయాస్‌కి అక్కడ తీసుకెళ్లారో, ఇంకా ఆయనకొచ్చేసి ఎక్కువగా ప్రాక్టీస్ ఇస్తారు. అక్కడ సాధన, ఆ నీళ్ళలో వచ్చేసి స్నానం చేసి రమ్మంటారు. స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక ఎలుగుబంటి ఎలా అయితే పడుకుంటుందో, ఒక రాయి పైన నువ్వు అలా పడుకొనుండు అనేసి చెప్తారు. పడుకోబెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. నువ్వు
చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏమి అనేది ఎప్పుడు హరిబాబా వచ్చేసి గైడ్ చేస్తూనే ఉంటారు. అలా పడుకుంటాడు ఎలుగుబంటి మాదిరి, ఎలుగుబంటి కదలదనమాట పడుకుంటే. అలా కొండపైన పడుకున్న తర్వాత 3 రోజులు వర్షం వస్తుంది, అన్నీ ఉంటుంది. యాహ్! వర్షం వస్తా ఉంటుంది. కానీ లెయ్యడు. గాలి, వాన అంతా ఉంటుంది. తను ఎక్కడ కానీ లెయ్యనే లేడు. ఆ 3 డేస్ అలాగే ఉంటాడనమాట. ఆ నదిలో ఆయన పైలట్ బాబాకు ఈ హరిబాబా, గోరఖ్‌నాథ్ వాళ్ళొచ్చేసి వాటర్ ఇస్తారు. వాటర్ ఇచ్చిన తర్వాత తనకొచ్చేసి చేంజెస్ జరుగుతుంది. ఇలా పడుకొనేసి 3 డేస్ తర్వాత నడుచుకుంటూ వెళ్తాడు. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తను ఒక నది లోపలికి వెళ్ళి అక్కడ పడవలో ప్రయాణం చేస్తాడు. పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా దూరం వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక భవంతి కనిపిస్తుంది. ఆ ఆ భవంతిని చూసి ఆశ్చర్యపోతాడు. అసలు ఏంటి ఈ స్థలంలో ఇంత గొప్ప భవంతి ఎలా ఉంది అనేసి ఆశ్చర్యపోతాడు పైలట్ బాబా. చూసేప్పటికి ఇంకా మనసు అటువైపుకు ఆ భవంతి వైపుకు ఆకర్షింపబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత సాధన చేస్తున్నా కూడా ఆకర్షణ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. ఆకర్షణ కలుగుతుంది. అక్కడికి వెళ్దాము. ఎలాగైనా విశ్రాంతి తీసుకోవాలి. సరే మనం ఆ భవంతి లోపలికి వెళదాము అనేసి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఆ భవంతిలో ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ భవంతిలో ఒక సూర్య అనే ఒక అందమైన ఒక లేడీ అక్కడ ఉంటారనమాట. ఆ అందమైన యువతి అక్కడ ఉంటుంది. ఆ భవనం ఎలా వచ్చింది? అసలు సూర్య అంటే ఏమిటి? అనేది మనం తెలుసుకుందాం. సూర్య అనేది ఒక నేపాల్ దేశంలో ఆమె ఉంటారనమాట. ఆ నేపాల్ దేశంలో చాలా అందగత్తె. ఒక వయసొచ్చిన తర్వాత అక్కడ ఆ మహారాజు తను కావాలి అనేసి కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాను అనేసి అంటాడు. సరేలే అని చెప్పేసి తను ఒప్పుకొనేసి వెళుతుంది. కానీ తనని వాడేసుకొనేసి వదిలేస్తాడు. తను ఇంకా ఏడుస్తూ కూర్చుంటుంది. నా జీవితం వచ్చేసి స్పాయిల్ అయింది. నేను ఏం చేయాలి అనేసి. ఇలా ఇంకొక అతను కూడా వచ్చేసి, "సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా!" అని చెప్పేసి తను కూడా తన్ని వాడుకొనేసి సూర్యాని వదిలేస్తాడు. లాస్ట్‌లో వచ్చేసి ఒక అఘోర అనేసి మనం చెప్పవచ్చు. ఒకతను వచ్చి లేదు నేను ఖచ్చితంగా నేను చేసుకుంటాను. నువ్వు నాతో రా అని చెప్పేసి అతను పిలుచుకొని పోవడం జరుగుతుంది. అక్కడ చూస్తే అద్భుతమైన ఒక భవంతి ఉంటుంది. అతను ఎంతో మాంత్రిక, తాంత్రిక విద్యలంతా తెలిసి ఉంటుంది. అదంతా కూడా సూర్యకి నేర్పిస్తాడు. సూర్య వచ్చేసి ఇదంతా నేర్చుకున్న తర్వాత పారిపోవాలి అనేసి చూస్తుందనమాట. చెప్తాడు ఆ గురువొచ్చేసి. "నువ్వు పారిపోవాలని చూస్తూంటే ఇక్కడ భూత పిశాచాలన్నీ ఉంటాయి. నువ్వు ఖచ్చితంగా ఇక్కడి నుంచి పారిపోలేవు. నేను జీవించి ఉన్నంత కాలం నువ్వు పారిపోలేవు ఈ స్థలం నుంచి" అనేసి చెప్తారు. చెప్తే అప్పుడు సరే ఇంకా ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఇంక అక్కడే అతనితోటే ఉంటుంది. ఆ గురువుతోటే జీవిస్తూ అక్కడే ఉంటుంది. ఒకసారి అతను బయటికి వెళ్ళి ఏదో ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు ఈ సూర్య ఇక్కడ నాకు ఎట్లా విముక్తి దొరుకుతుంది అని చెప్పేసి అనుకోనేసి ఒక పెద్ద రాయి తీసుకొనేసి అతని తలపైన వేసి చంపేస్తుంది. ఎందుకంటే అతను ఉండే వరకు ఖచ్చితంగా ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఈ భూత పిశాచాలను తప్పించుకొని బయటికి వెళ్ళలేదు. అతన్ని తప్పించుకొని వెళ్ళలేదు. అందుకోసం అతన్ని చంపేస్తుందంట ఆ గురువుని. చంపేసిన తర్వాత ఇంకా చంపిన వెంటనే అక్కడ అందమైన భవంతి అతను కట్టి ఉంటాడు ఆ గురువు. ఆ అందమైన భవంతి అంతా మాయమైపోతుంది. గుడిసె మాత్రమే ఉంటుంది. ఏందిది ఇలా ఎలా జరిగింది అనేసి అనుకుంటది. ఓహ్! ఈ మాయ ద్వారా వచ్చేసి భవంతిని ఏర్పరుచుకున్నాడు ఈ గురువు. నేను కూడా వచ్చేసి మాయ ద్వారా నేను కూడా భవంతిని ఏర్పరుచుకుంటాననేసి ఒక అందమైన భవంతి తను కూడా తన భావనలతోటి తను సృష్టించుకుంటుంది. ఈ భూత పిశాచాలంతా కూడా అక్కడే ఉంటాయి. ఆ భూత పిశాచాలను తప్పించుకొని తను వెళ్ళడానికి ఇంకా ఆస్కారమే ఉండదు.
గురువునైతే తప్పించుకొనింది కానీ, ఎప్పుడు చూసినా ఆ భూత పిశాచాలు అక్కడే తిరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. సరే అని చెప్పేసి తను అలాగే ఉంటుంది. ఆ అందమైన భవంతిని చూసేసి పైలట్ బాబా ఆకర్షితుడవుతాడు. సరే అక్కడ నీళ్ళలో దిగేసి ఆ సూర్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ భవంతి దగ్గరికి వెళ్తే సూర్య కనిపిస్తుంది. ఎంత అందం! ఇక్కడ విశ్రాంతి తీసుకొని రండి అనేసి అది పిలుచుకొని లోపలికి వెళ్తుందనమాట పైలట్ బాబాని. అప్పుడు పైలట్ బాబా ఇంక లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది. ఇదొక మాయలోకము. పిశాచాలంతా వచ్చేసి అడుగుతారు మమ్మల్ని వచ్చేసి ఎలాగైనా ఇక్కడి నుంచి విడుదల చేయించండి అనేసి. అలా ఒక 10, 15 రోజులు అక్కడే ఉండిపోవాల్సొస్తుంది. ఎందుకంటే తనంత అందంగా ఉంటుంది. ఆకర్షణ అనేది అంత వదిలిపెట్టి పోలేకపోతాడనమాట. వదిలిపెట్టి పోలేకపోతే ఎప్పుడు కానీ పైలట్ బాబాకు జగన్మాత ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఇంకా బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు ఒక మనసు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటాడు. పైలట్ బాబా వచ్చేసి ఇక నేను వెళ్ళిపోవాలి అనేసి. అప్పుడు హరిబాబా వచ్చేసి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి నువ్వు ఇలా ఎప్పుడు కానీ ఇంకొక చోట ఆకర్షణ కాకూడదు నువ్వు. నీ సాధన ద్వారా అన్నీ నువ్వు తెలుసుకున్నావు. ఇంకా ఆకర్షితుడవుతున్నావు. ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి అప్పుడు అతన్ని పిలుచుకొని పోవడానికి సంసిద్ధుడయ్యేప్పటికి సూర్య వస్తుంది. సూర్య అని అంటాడు. "నువ్వు ఇంకా ఇలా ఉన్నావు" అంటే మళ్ళీ వచ్చేసి సూర్య కూడా ఏడుస్తుంది. "సరే నువ్వు కూడా ఏ జన్మలోనో చేసినది ఇంత పాపము. నువ్వు ఖచ్చితంగా వచ్చేసి నువ్వు కూడా దీంట్లో నుంచి బయటికొచ్చేసి ధ్యాన సాధన చేసుకో" అని చెప్పేప్పటికి సూర్య కూడా ఇంక బయటికొచ్చేసి తను కూడా పైలట్ బాబా తోటి వస్తాను అంటుంది. "నువ్వు నాతోటి రావాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి తను వేరే చోటికి వెళ్లి ధ్యాన సాధన చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. అలాగే పైలట్ బాబా ఇలా వచ్చేస్తాడు. ఒకసారి పైలట్ బాబా ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు జగన్మాత కనిపిస్తుంది. జగన్మాత కనిపించి, "నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావా?" అనేసి అడుగుతుందనమాట. "నువ్వు నన్ను దాటి వెళ్ళాలి" అనేసి ఆ జగన్మాత చెప్పడం జరుగుతుంది. "నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉండడం కాదు. నువ్వు దాటి వెళ్ళాలి. అందరూ అనుకుంటారు భగవంతుడు, మోక్షం, ముక్తి, ఎన్‌లైట్‌మెంట్ ఇది అంతా అనుకుంటారు. దాన్ని దాటి వెళ్ళాల్సిన స్థితి ఉంది యోగీశ్వరులకు" అనేసి జగన్మాత చెప్పడం జరుగుతుందనమాట. అంత గొప్పగా ఆ జగన్మాత చెప్తున్నప్పుడు ఆమె అంటుంది, "చూసావా నా అందం" ఆమె మరి మామూలు స్త్రీగా కూడా మారిపోయేసి "చూడు, చూడు" అనేసి అంటుంది. అంత అందంగా కనిపిస్తుంది జగన్మాత. తను కళ్ళు తిప్పుకోలేకపోతాడు. ఏ పక్క కళ్ళు మూసుకొని ఈ పక్క, ఆ పక్క చూస్తున్నా అంత అందం కనిపిస్తూనే ఉంటుందనమాట. ఇంక కళ్ళు మూసుకొని చెంపలకు వాయించేస్తాడు. వాయించేస్తే ఎవరో అందమైన యువతి అనేసి అనుకుంటాడనమాట. అనుకునేసి అన్నప్పుడు కళ్ళు మూసుకొని చెంపలకు వాయించేప్పుడు మళ్ళీ జగన్మాత వాయిస్ వినిపిస్తుంది. జగన్మాత వాయిస్ వినిపించినప్పుడు నేను అన్నప్పుడు ఆ తల్లి, "అమ్మా నువ్వా తల్లి" అనేసంటాడు. "నువ్వు చూడు ఆకర్షితుడవుతున్నావు." అంటే ఒక యోగి ఎంత సాధన చేస్తున్నా కూడా అందానికి ఆకర్షితుడవుతూ ఉంటారనమాట. అప్పుడు ఆమె అంటుంది జగన్మాత, "నువ్వు ఆకర్షితుడు కూడదు. ఇక్కడ ఒక మీనాక్షి అనేసి మేనకనే వచ్చేసి ఒక మీనాక్షి రూపంలో వస్తుంది. నిన్ను మళ్ళీ భంగపరచడానికి ఇలా వస్తూనే ఉంటారు అందమైన యువతులు. నువ్వు చాలా జాగ్రత్తగా, ఎరుకగా ఉండాలి" అని చెప్పేసి జగన్మాత అదృశ్యమైపోతుందనమాట. అంటే చూడండి జగన్మాత కూడా ఆయనకు కనిపిస్తున్నారు అంటే ఎంత గొప్ప యోగీశ్వరుడు ఆయన అనేది తెలుసుకోవచ్చు. ఆ యోగీశ్వరుడుగా ఉంటే కూడా ఇలా ఆకర్షణకు లోనవుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆకర్షణ అనేది మన విశ్వామిత్రుడికి మనం చూసాము. ఇలా ఎంతో మందికి మనం చూడడం జరిగింది. వినడము జరిగింది మనము. అందుకోసం అలా నువ్వు ఖచ్చితంగా ఎరుకతో ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇలా బాబాకు ఎన్నో అనుభవాలు జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి హరిబాబా ఇంకొక బాబా తోటి పైలట్ బాబా వెళ్తూ ఉంటారు.
వెళ్తూ ఉన్నప్పుడు ఒక అడవిలోకి ప్రవేశిస్తారు. అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఆహ్, అడవి మనుషులు ఉంటారు కదా! వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళని ఇద్దరిని చుట్టుముట్టేస్తారనమాట. చుట్టుముట్టేసి వాళ్ళ చేతుల్లో ఏదో బ్యాగ్స్ పెట్టుకొని ఉంటారు. దాన్ని అంతా గూడా వాళ్ళు తీసుకునేస్తారు. తీసుకునేసి ఎక్కడ వచ్చినా ఆ అడవి మనుషులు దోపిడీ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళని గూడా చుట్టుముట్టేసి వాళ్ళ బ్యాగులు తీసుకొనేస్తారు. తీసుకున్న తర్వాత వాళ్ళను అక్కడ వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వీళ్ళు డాన్సులు చేయడము, పెట్టడము అంతా చేస్తారు. అంతలోపల అక్కడ ఆయన హెడ్ ఒకతను వస్తారు. హెడ్ వచ్చేసి ఏమిటంటే ఇలా వీళ్ళు మనకు దొరికారు అని చెప్తారు. సరే ఆ బ్యాగ్స్‌లో ఏముందో ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేస్తే అక్కడ ఏమి ఉండదు. విభూది ఉంటుందంతే. ఆశ్చర్యపోతారు వీళ్ళు. ఏంటి ఇది ఇంత విభూది ఉంది. ఇంకా ఏమి లేవా వీళ్ళ దీంట్లో అనేసి అనుకుంటారు. మళ్ళీ వాళ్ళకు ఆయన హెడ్ వచ్చేసి ఏదో వాళ్ళ లాంగ్వేజ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటారంట. మాట్లాడుకుంటే తర్వాత వాళ్ళని ఒక స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక గడ్డితోటి రొట్టెలంతా చేసి, తేనె వేసి దాన్నిస్తారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత గలాట చేశారు? ఏమన్నా చేసేస్తారేమో అనేసి అనుకున్నాము. కానీ వీళ్ళు మనకి ఇంత మర్యాద చేస్తున్నారనేసి ఆ తేనెతోటి రొట్టెలు వీళ్ళకిస్తే, అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు రొట్టెలిచ్చేస్తారు. మళ్ళీ ఒక అద్భుతమైన ఒక కుటీరాన్ని అరేంజ్ చేసేసి మీరిక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అనేసి తెలియచేస్తారనమాట. అంటే వాళ్ళకు కూడా తెలిసింది ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు మహానుభావులు అనేసి. దానికి ముందొచ్చేసి ఒకతను ఎప్పుడు చూసినా అక్కడికి వచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయానికి ఇలాంటి ఒక పెద్ద గురువు మాదిరి ఉంటారు. ఆయన వచ్చేసి వెళ్తూ ఉంటారు. అతను ఎవరు అనేది ఆటవికులకు ఏమీ తెలీదు. ఎవరో ఒకతను వచ్చేసి మంచి ఒక గొప్ప గురువు వచ్చేసి వెళ్తున్నారు. అతన్ని ఏమీ చేయరు. వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు కూడా కొన్ని రోజులు అక్కడే ఉంటారు. పైలట్ బాబా వీళ్ళందరూ ఉన్నప్పుడు, ఇలా అతన్ని చూడడం జరుగుతుంది. చాలా ఆకర్షణీయంగా ఉంటాడతను. అతని కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. ఆజానుబాహుడుగా ఉంటాడు. ఎవరు అనేసి అనుకుంటాడు పైలట్ బాబా. ఇలా ఆయన ప్రతిరోజు ఆ శివాలయం దగ్గర రావడము, వెళ్ళడము చూస్తూ ఉంటారు. సరే ఇతను ఎవరు కనుక్కోవాలి, మాట ఇవ్వాలి అంటే ఆయన వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు అనేసి సరే ఇక ఎలా అయినా మాట్లాడాలి అని చెప్పేసి పైలట్ బాబా ఒకసారి ఆయన కనిపించిన వెంటనే పరిగెత్తి వెళ్లి కాళ్ళు పట్టుకుంటారు. మీరు ఎవరు ఖచ్చితంగా మాకు చెప్పాలి. అసలు మీరు ఎవరు అనేసి అడుగుతారనమాట. అడిగితే అప్పుడొచ్చేసి ఆయన అంటారు, "నేను అశ్వత్థామని" అనేసి అంటారనమాట. చూడండి అశ్వత్థామ మనకందరికీ తెలుసు. ఎంత గొప్ప వ్యక్తి అనేది అశ్వత్థామ. అశ్వత్థామ, అశ్వత్థామనా మీరు? అనేసి అంటాడు. అవును నేను అశ్వత్థామనే. ఇక్కడే ఉంటున్నాం మేమందరము అనేసి అంటారనమాట. మరి ఎందుకిక్కడ ఉంటున్నారు అంటే, ఆహ్, మేము ఇక్కడే ఉండిపోవాల్సింది. అందుకోసమే మేము ఇక్కడ ఉన్నాము అనేసి అంటారు అశ్వత్థామ. అసలు ఆహ్, ఆశ్చర్యపోతాడనమాట. ఎవరు మనకు అశ్వత్థామ అనేది తెలుసు. ద్రోణాచార్యుడు పుత్రుడే అన్నమాట. మహాభారతంలో సేనాధిపతిగా ఉంటారు కదా! మనకు అశ్వత్థామ అనేది. ఇప్పుడు నేను మాకు గత జీవితం అంతా వచ్చేసి గత చరిత్ర అంతా వదిలేసాము మేము. ఈ దేవాలయంలోనే మేమంతా ఇక్కడ ఉంటున్నాము. ఒక్కొక్కసారి ఈ హిమాలయాలకు అంతా కూడా పోయినప్పుడు కృపాచార్యులు వాళ్ళు కూడా వస్తా ఉంటారు అనేసి, విదురుడిని కూడా కలుస్తుంటాము అనేసి ఈయన చెప్తారనమాట. ఇక్కడే ఎక్కువ భాగం వచ్చేసి మేము ఉంటాము. ఆదివాసులు వాళ్ళ జీవితంలో కూడా మేము పాలు పంచుకుంటూ ఉంటాము అనేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత మాకైతే ఆయన ఏం చెప్తారంటే, "మాకు కాలం నిలిచిపోయింది" అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. చూడండి మనకు కాలం వచ్చేసి ఎప్పుడు వెళుతూనే ఉంటుంది. కానీ ఆయనకు అశ్వత్థామకొచ్చేసి వాళ్ళందరికీ కాలం నిలిచిపోయిందంట. ఎందుకు కృపాచార్యులు, విదురుడు ఎందుకిక్కడికి వస్తూనే ఉంటారు. మేము కలుస్తూనే ఉంటాము అనేసి అంటూ ఉంటారనమాట. గోరఖ్‌నాథ్ బాబా కూడా వస్తూ ఉంటారు. ఆయన దర్శనమే మాకంత ఆశీర్వాదంగా ఉంటుంది అనేసి అశ్వత్థామ వచ్చేసి పైలట్ బాబాకు చెప్తూ ఉంటారు. అసలు ప్రాచీన బ్రహ్మాండాన్ని మేమందరం తలుచుకుంటూనే ఉంటాము. జనన మరణ చక్రంలో ఏమేమి జరుగుతూ ఉంది ఈ జనన మరణ చక్రాల్లో అనేది కూడా మేము గమనిస్తూనే ఉంటాము.
అనేసి ఈయన చెప్తారనమాట. ఎంత అద్భుతంగా అంటే ఆయన ఇంకొక విషయం ఏం చెప్తారు అంటే, మాకైతే గతము, వర్తమానము, భవిష్యత్తంతా కూడా మాకు తెలుసు. కానీ అన్నీ తెలిసి కూడా మేము ఇక్కడ ఏమి చేయలేకపోతున్నాము. ఎందుకంటే మేము ముందులా అంటే అప్పుడున్న పవర్స్ అంతా మాకు ఇప్పుడు లేదు అనేసి అశ్వత్థామ చెప్పడం జరుగుతుందనమాట. ఇవి ఎంత ఆశ్చర్యంగా మన పైలట్ బాబా వింటూ ఉంటారు. అక్కడ అశ్వత్థామ కూర్చొని ఉంటారు. ఆయన తలకట్టు ఉంటుంది కదా! ఆయన ఇలా తీసేస్తారనమాట. ఆయన తీసినప్పుడు ఎంత ఆ జుట్టయితే ఎంత వంకులు తిరిగి ఉంటుందనమాట ఆయన జుట్టంతా. ఆ జుట్టంతా ఇలా నొసటి పైనకు ఆయనకు జారి పడుతుంది. ఆ జారి పడినప్పుడు ఆయనకు ఇక్కడ ఒక గాయం ఉంటుందనమాట. ఆ గాయంలో ఒక అద్భుతమైన వింత కాంతి వస్తూ ఉంటుందనమాట. ఆ వింత కాంతి ఏమి అంటే, ఈ నొసటి పైన ఉన్న మణి పోయేసింది నాకు. ఆ మణి వల్లనే ఆ కాంతి ఆహ్, ఆ పవర్స్ అంతా నాకు వెళ్ళిపోయింది. అందుకోసమే ఈ దైవశక్తి అంతా కూడా నా లోపల నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈ శక్తులంతా కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి అనేసి ఆయన చెప్తాడు. కానీ ఆయన ఇంకొక అద్భుతమైనది ఏం చెప్తారంటే, నాకైతే అమరత్వం లభించింది. అంటే ఇప్పుడు చూడండి అశ్వత్థామ అనేది ఇప్పుడు భూమి పైన ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే పైలట్ బాబా అనుభవాలన్నీ ఇప్పుడు జరిగినవే. 1938 నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2024 వరకు జరిగిన విషయాలు రాశారు కాబట్టి, అశ్వత్థామను, కృపాచార్యుడు, గోరఖ్నాథ్ బాబాజీ వీళ్ళందరూ కూడా ఈ భూమి పైన ఉన్నారు అన్న విషయం తెలుసుకోవాలి మనం. అంటే అప్పుడు మనం అశ్వత్థామతోటి మనం కనెక్ట్ అవ్వచ్చు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు కృపాచార్యులు ఆ మహానుభావుడితోటి కూడా మనం కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ భూమి పైన ఉన్నారు కాబట్టి. ఇంకొకటి ఏమి అంటే ఈ చిరంజీవత్వాన్ని ఈ చిరంజీవత్వం అనేది ఇలాగే నిలిచిపోయింది అనేసి ఆయన అశ్వత్థామ వచ్చేసి చెప్తారనమాట. అందుకోసమే మేము ఈ భూమి పైన జీవిస్తూనే ఉన్నాము. ఇక్కడొచ్చేసి మాకు ఈక్వల్‌గా ఎవరు అంటే జంతువులు, పక్షులు, పాములు జన్మలు ఎత్తడం చూసి మానవుని నిస్సహాయత గురించి మేము ఆలోచిస్తూనే ఉంటాము. ఎప్పుడు కానీ మనిషి జన్మ అజ్ఞానంలోనే వాళ్ళు చేసి పక్షులుగాను, ఒక్కొక్కసారి పశువులుగాను పూర్వజన్మ ఎత్తుతూ ఉంటారంట. మానవులు కూడా మనం అనుకుంటూ ఉంటాము. మానవులు వచ్చేసి పక్షులుగా, పశువులుగా జన్మ ఎత్తరు అనేసి. కానీ వాళ్ళు చేసే పాప పుణ్యాల ద్వారా పశువులు, పక్షులుగా కూడా వాళ్ళు జన్మ తీసుకుంటారు అనేసి మనకిక్కడ అశ్వత్థామ వచ్చేసి మనకిక్కడ తెలియచేస్తున్నారు. అందుకోసమే ఆయన ఇంకొకటి ఏమంటున్నారంటే, ఈ జనన మరణ చక్రాల్లో వచ్చేసి మనిషి అనేవాళ్ళు విరుక్కుంటూనే ఉన్నారు. కానీ నేను మాత్రం ఈ జన్మ చక్రాల్లో వచ్చేసి నేను బంధితుడిని కాలేదు. ఎందుకంటే నేను అమరత్వం పొందాను అనేసి ఎంత ఉన్నా కూడా ఆయన ఎవ్వరికీ కానీ మార్గదర్శనం చేయలేకపోతున్నారంట. అందుకోసమే పూర్తిగా ఆయన శివారాధనలోనే ఎప్పుడూ శివుడి గురించే ఆయన పూజ చేస్తూ ఉంటారంట. ఆయనకి దీనికి తప్పించి నాకు ఇంకేది కానీ నాకిష్టం ఉండదు. నేనెప్పుడు శివారాధనలోనే ఉంటాను అనేసి అశ్వత్థామ వచ్చేసి పైలట్ బాబాకు చెప్తూ ఉంటారు. అలా అశ్వత్థామ తోటి ఒక 6 నెలలు అక్కడే ఉండిపోతారనమాట. ఆహ్, ఇది చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అనేసి పైలట్ బాబా గారు దీంట్లో తెలియజేయడం మనకు జరిగింది. ఆహ్, మేమందరము ఎలా వెళ్తూ వస్తూ ఉంటాం. అంటే సామాన్య మనుషుల్లాగానే మేము సంచరిస్తూ ఉంటాము అనేసి. అంటే అప్పుడు చూడండి మనకు తెలియకుండానే ఇంత పెద్ద మహానుభావులందరూ సామాన్య మనుషులుగా మనతోనే సంచరిస్తూ ఉంటారు. కానీ మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు అనేది కూడా మనము తెలుసుకోలేకపోతున్నాము. ఇప్పుడు పైలట్ బాబానే ఆయనకు ఎవరు ఆయన మహానుభావుడు అని తెలిసి ఆయన పట్టుకొనేసి మీరు ఎవరు అని అడిగినందుకు ఈ విషయాలన్నీ మనకు చెప్పడం జరిగిందనమాట. వీళ్ళంతా వేల సంవత్సరాల వయస్సు అన్నమాట వీళ్ళందరికీ. వేల సంవత్సరాలుగా వాళ్ళు ఇప్పుడు గూడా
ఈ భూమి పైననే ఉన్నారు. ఎ ఎలా ఆ మహాత్మునితో ఉన్నప్పుడు పైలట్ బాబా అంటాడు, "ఎలా కాలం గడిచిపోయిందో కూడా నాకు తెలీదు" అనేసి పైలట్ బాబా అంటారు. ఆయన ఇంకా వెళ్ళే ముందు ఆయన ఏమంటారు అంటే, "మీ యాత్ర వచ్చేసి మీరు వెళ్ళండి ఇంకా" అనేసి వాళ్ళని పంపించేస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళు బాబా బాబాను పైలట్ బాబా అంతా వచ్చేసి నర్మదాకి వచ్చేసి అక్కడ నర్మదా నది దగ్గర వీళ్ళు చేరిపోతారనమాట. అక్కడ ఒక యువ భక్తుడొచ్చేసి కనిపిస్తాడక్కడ వాళ్ళకు. కనిపిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, వాళ్ళకు ఒక పెద్ద పాము కనిపిస్తుంది. వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుందనమాట. వాత్ ఏమనుకుంటారంటే పరిగెత్తిపోవాలి అనేసి అనుకుంటారు. కానీ అక్కడ ఏదో శక్తి వచ్చేసి వాళ్ళని కట్టిపడేస్తూ ఉంటుంది. ఎలా బయటికి వెళ్ళాలి అనేసి. కానీ దాని కళ్ళల్లో చూస్తున్నప్పుడు బుస కొట్టుకుంటా వేగంగా దాని దగ్గరికొచ్చేస్తుందనమాట. అక్కడ ఆయన పహాడీ బాబా ఏం చేస్తారంటే నీళ్ళ లోపలికి వెళ్లి దాక్కుంటాడు. కానీ ఈ యువ భక్తుడు మాత్రము ఒక పెద్ద రాయి పట్టుకొని దానిపై వచ్చేసి పాము అతన్ని కాటు వేసేస్తుంది. అప్పుడు ధర్మానందుడు ఏమైపోతాడంటే అక్కడ స్పృహ కోల్పోతాడనమాట. ఆయన నేల మీద పడిపోయేసి ను నోట్లో నుంచి ఆ నురగలంతా వచ్చేస్తూ ఉంటుంది. ఆ! అయ్యో! ఏంటి ఇలా జరిగింది అనేసి అనుకుంటాడనమాట. అప్పుడు పహాడీ బాబా ఏం చేస్తారంటే ఈ ధర్మానందుడు ఆ యువకుడినొచ్చేసి రక్షించడానికొచ్చేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎన్ పాము వచ్చేసి ఒక ముసలి సాధువుగా మారిపోతుంది. ముసలి సాధువుగా మారిపోయేసి ఆ! ఆ ఆ వృద్ధుడు అంటాడనమాట. పహాడీ బాబా "నీ కోపంగా ఉన్నావు కదా! నువ్వు దాన్ని తీసేసుకొనేసేయి నువ్వు. నేనెవరో కాదు. నేను అవధూత బాబాను. గత 25 ఏళ్లుగా అంటే 25 సంవత్సరాలుగా నేనొచ్చేసి ఈ ధర్మానందుడి కోసం నేను చూస్తూ ఉన్నాను. ఈనాటికే వచ్చేసి కోరిక ఫలించింది. నువ్వు ఏమి చేసినా కూడా ధర్మానందుడిని వచ్చేసి నువ్వు రక్షించలేవు. అంటే ఆ యువ భక్తుడిని వచ్చేసి నువ్వు రక్షించలేవు" అనేసి చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఇంక పహాడీ బాబా కూడా ధర్మానందుడి బాడీనొచ్చేసి అక్కడ బయటికి పంపించేస్తాడనమాట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కూడా డాక్టర్ లేదు చనిపోయాడు అనేసి అంటారనమాట. ఇలా అవధూత బాబా వచ్చేసి తన పాము శరీరాన్ని వదిలి ధర్మానందుడిలో ప్రవేశిస్తాడు. ఆ ఓల్డ్‌గా ఉన్నాడు కదా! అవధూత బాబాగా ఆయన వచ్చాడు కదా! ఆయన ఏం చేస్తాడంటే, తన పాము శరీరాన్ని వదిలేస్తాడు. పాము శరీరాన్ని వదిలేసి ధర్మానందుడి లోపల ప్రవేశిస్తాడనమాట. అప్పుడు ఆ పాము శరీరాన్నొచ్చేసి బయటికి వేసేస్తాడు. పహాడీ బాబా వచ్చేసి ఇదంతా చూస్తూ ఉంటాడనమాట. ధర్మానందుడొచ్చేసి బయటకు రావడం చూసేసి ఆశ్చర్యపోతాడు. అంటే అప్పుడు ధర్మానందుడు ఎవరు? ఆహ్ ఈ బాబా, అవధూత బాబా అన్నమాట. అప్పుడు ఏం జరిగింది అనేసి పైలట్ బాబా ఇలా చూసేప్పుడు అప్పుడు పహాడీ బాబా వచ్చేసి జరిగిందంతా చెప్తారు. అంటే ఎంత గొప్ప వ్యక్తులు చూడండి బాబాలు అనేసి అంటాము. ఆ బాబాలు అందరూ కూడా అలా వాళ్ళ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఈ భూమి పైన ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా శరీరాలు మార్చుకుంటూ ఉంటారనమాట. అన్ శరీరాలు మార్చుకున్నప్పుడే వాళ్ళు ఇక్కడ భూమి పైన ఎక్కువగా పని చేయడానికి వాళ్ళకు అవసరం ఉంటూ ఉంటుంది. అలాగే ఒకసారి దత్తాత్రేయుడిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది పైలట్ బాబా. వాళ్ళను మాత్రమే కాదు ఒక్కసారి పైలట్ బాబా వచ్చేసి తను సమాధి చేసేస్తారనమాట. అందరూ కలిసి సమాధి చేసేస్తారు పూర్తిగా అక్కడ. సమాధి చేసిన తర్వాత ఆహ్ దాంట్లో నుంచి సూక్ష్మ శరీరం ఆయన బాడీ బయటకొస్తుందనమాట. బయటికి వచ్చి ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు. ఏ లోకం మన భూమి పైన నీరు, భూమి ఉంది కదా! ఆ లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది అంటే నీరే ఎక్కువ పూర్తిగా నీరే ఉంటుందంట. అందుకోసమే అక్కడ దేవలోకంలో చాలా శక్తివంతంగా ఉంటారంట అందరూ కూడా. ఆహ్, ఇక్కడ మనము భూమి పైన ఉంటాము. వాళ్ళు నీటి పైననే ఉంటారు.
అప్పుడు మనకు వాళ్ళకు పెద్ద భేదం లేదు అనేసి అక్కడ ఆయన తెలుసుకుంటారనమాట. ఎలా అయితే భగవంతుడికి శక్తి ఉందో, ఇక్కడ కూడా మనము ధ్యానం చేసి, మనం కూడా ఎంతో శక్తిని మనం కూడా తీసుకుంటున్నాము అనేసి ఆయన ఆ లోకాలకు వెళ్ళినప్పుడు తెలుసుకుంటారు. ఒక్కొక్క లోకంలో అయితే నాగలోకానికి వెళ్తారు. ఎన్ని లోకాల కంటే మనము దాని పేర్లు కూడా తెలీదు అన్నన్ని లోకాలకు ఆయన వెళ్తాడు. ఒక లోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఒక ఋషీశ్వరుడు ఉంటాడు. ఈ లోకానికంతా మానవుడికి లోపలికి రావడానికి అవకాశం లేదు అనేసి అంటాడనమాట. అతన్ని చూసి కానీ ఆనందం పైలట్ బాబాని చూస్తే ఆ ఋషీశ్వరుడికి చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నీకిక్కడ రావడానికి అవకాశం లేదు అనేసి అనుకున్నప్పుడు ఏం చేశారంటే కారణ శరీరం. ఇంకొక శరీరాన్ని సృష్టించుకొనేసి తన భావనా శక్తితోటి సృష్టించుకొనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ ఋషీశ్వరుడు కూడా ఏమీ చెప్పలేడనమాట. అక్కడ ఉన్న చాలా మంది అంతా ఆశ్చర్యంగా చూస్తారు. చూస్తారు. మళ్ళీ అక్కడంతా కూడా తిరిగేసి మళ్ళీ తన శరీరం లోపలికి ఇంక నువ్వు వెళ్ళు. ఇంక నీ శరీరం లోపలికి వెళ్ళు. ఇంక నీ శరీరం కుళ్ళిపోతుందేమో వెళ్లి చూసుకో అనేసి ఒక అంతర్వాణి వినిపిస్తుంది. అంతర్వాణి వినిపించినప్పుడు మళ్ళీ వచ్చి చూసుకుంటే ఆ శరీరం అలాగే ఉంటుందన్నమాట. తను ఎప్పుడైనా కానీ దాని లోపలికి వెళ్ళగలుగుతాడు. ఎప్పుడైనా సూక్ష్మ శరీరంతోటి బయటికి రాగలుగుతాడు. ఇలాగే ఒకసారి సూక్ష్మ శరీరంతోటి బయటికొచ్చినప్పుడు ఇంకొక బాబాతోటి కలిసి వాళ్ళిద్దరూ అందరిని కలుస్తూ ఉంటారు. కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకొక శరీరం అక్కడ అవసరమయ్యి ఎంతో మంది మాస్టర్స్‌ని అక్కడ ఋషులను కలవాల్సి ఉంటుంది. ఇంకొక శరీరాన్ని సృష్టించుకుంటారు వాళ్ళు. ఆ సూక్ష్మ శరీరంతోటి ఇంకొక శరీరాన్ని వాళ్ళు ఎప్పుడైతే పైన కారణ శరీరం సృష్టించుకున్నారో, అలాగే వాళ్ళు ఏ శరీరం కావాలంటే వాళ్ళ భావనా శక్తితోటి ఆ శరీరం సృష్టించుకుంటారు. అది సృష్టించుకొనేసి వాళ్ళు అక్కడ ఉన్న ఆ ఋషులతోటి అందరితోటి మాట్లాడుతూ అక్కడ ఎవరికైనా ఏదైనా సహాయం చేయాల్సుంటే ఆ సహాయం కూడా చేసేసి మళ్ళీ వాళ్ళ ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ వాళ్ళ శరీరం లోపలికి వెళుతూ ఉంటారనమాట. ఇలా పైలట్ బాబా ఎన్నో అద్భుతమైన సమాధి స్థితికి వెళ్ళి నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో జల సమాధిలో ఆయన 7 రోజులుండి, భూమి సమాధిలో 7 రోజులు, జల సమాధిలో 14 రోజులు ఇలా పైలట్ బాబా ఎంతో అద్భుతంగా తన సమాధి స్థితిని చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఈ ఆకర్షణకు సూర్య అనే ఒక అందమైన యువతికి ఎలా ఆకర్షితుడయ్యాడో, అలాగే ఒకసారి వచ్చేసి మీనాక్షి అన్న యువతికి నువ్వు ఆకర్షితురాలు అవుతావు అని చెప్పి జగన్మాత చెప్తుందనమాట. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకొకసారి కూడా ఆమె హెచ్చరిస్తుంది. కానీ ఇలాగే తను ప్రయాణం చేస్తున్నప్పుడు అందంగా తయారై మీనాక్షి అని అంటే మనం రంభ, ఊర్వశి, మేనక అంటాం కదా! మేనకనే ఊర్వశి మీనాక్షిగా ఇక్కడ వస్తుందనమాట. ఎంత అందంగా ఉంది అనేసి అనుకుంటాడు. అప్పుడు తనకు గుర్తొస్తుంది. "నువ్వు మీనాక్షివి కదా! ఇక్కడి నుంచి వెళ్ళు" అనేసి అంటారనమాట. అప్పుడు ఇట్లా "నీకెలా తెలుసు? ఓహ్! నా పేరు కూడా నువ్వు తెలుసుకున్నావా? మీనాక్షివా?" అనేసి ఆమె అంటుందనమాట. "నువ్వు ఏం చేసినా కూడా నువ్వు నన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేవు. నువ్వు వెళ్ళు" అనేసి మీనాక్షిని పంపించి వేస్తాడనమాట. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళు ఒక యజ్ఞం చేయాలి అనేసి తను బయలుదేరుతాడనమాట. అప్పుడే ఈ స్త్రీ ఇంకొక స్త్రీ అందల చప్పుడు కూడా వినిపిస్తుంది. చూసినప్పుడే ఇంకొక ఆవిడ గూడా కనిపిస్తుంది. ఇలా తనని ఆ యజ్ఞం చేయకుండా అడ్డుపడుతూ ఉంటారనమాట. ఈ అందమైన స్త్రీలని ఎందుకు పంపిస్తారంటే, ఆ కార్యం చేయకుండా ఉండడానికి ఇలా పంపిస్తూ ఉంటారు. యోగీశ్వరులను వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి పంపిస్తూ ఉంటారనమాట. అతను అప్పుడు అంటాడు పైలట్ బాబా, "నీ గమ్యం నాకంటే చాలా దూరంగా ఉంది. కానీ నువ్వు నీ సంస్కారాలు ఏమిటి అనేది నువ్వు తెలుసుకో" అనేసి కూడా చెప్తాడనమాట. ఒకసారి జగన్మాత ఏం చేస్తుందంటే, తన పాత సంస్కారాలు అన్నిటిని కూడా పైలట్ బాబాకి తొలగించి వేస్తుందనమాట.
ఎందుకు అంటే స్త్రీ అనురాగం అనేది, స్త్రీ ప్రేమ, వ్యామోహం అనేది మనసుని చాలా చంచలం చేస్తుంది. దానికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేసి జగన్మాత ముందే చెప్పి ఉంటుందనమాట. అప్పుడే ఈ మీనాక్షి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇంకొకటి, పువ్వులు కోసుకుంటూ ఉంటే అక్కడ ఒక మధురమైన ఒక స్వరం వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది అంటే, పువ్వులు కోసుకొని నీ సిగలో పెట్టుకోకూడదా అనేసి అన్నప్పుడు, ఒక క్షణం ఆ మనసు అనేది ఆహ్, చంచలమవుతుంది. అప్పుడొచ్చేసి ఒక మనసు ఆ క్షణ భంగురం అంటాం కదా! అప్పుడు ఆ పువ్వు పెట్టుకున్నప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది కదా! అనేసి అనుకున్నప్పుడు ఎవరా అని ఆహ్, ఇంకొక స్త్రీ వచ్చేప్పటికి, ఆ మీనాక్షి వచ్చేప్పటికి ఎవరా అని తిరిగి చూస్తాడు పైలట్ బాబా. అక్కడ ఒక అందమైన స్త్రీ రూపం. అందమైన స్త్రీ రూపం అంటే ఎంతో అందం కదా! అప్పుడు ఎంతో మనసు కలవరపడుతూనే ఉంటుందన్నమాట. అందుకోసమే ఆహ్, చాలా జాగ్రత్తగా ఉండాలి యోగీశ్వరులు కూడా అనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. సరే, నువ్వు మీనాక్షి అడుగుతుంది, "నీ దగ్గరికి వచ్చే వాళ్ళ బాధలంతా నువ్వు పోగొడతావంట కదా! నా చెయ్యి కూడా చూసి చెప్పవా? నన్ను కూడా చాలామంది వేధిస్తూ ఉన్నారు" అనేసి అడుగుతుంది మీనాక్షి. కానీ దాన్ని పట్టించుకోకుండా యజ్ఞానికి అక్కడ తన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ సరే మీనాక్షి అనుకుంటుంది, సరే ఇలా చేస్తే ఇంక పని కాదు అనేసి ఆ యజ్ఞానికి చాలా మంది వచ్చి ఉంటారనమాట. ఆ యజ్ఞం చేస్తున్న వాళ్ళతోటి కలిసిపోతుంది. కలిసిపోయేసి అందరితో హాయిగా మాట్లాడుతూ ఉంటుంది. మగవాళ్ళందరూ అందరూ చూస్తూ ఉంటారంట. ఎంత బాగా అందరితో మాట్లాడుతుందో. అందం అలాంటిది కదా! చాలా కలివిడిగా మాట్లాడుతున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారనమాట. మీనాక్షి దాని గురించి ఏదో చెప్తూ ఉంటుంది. అందరు నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఈ యజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప చనిపోవడం జరుగుతుంది. ఇదేంటి అకస్మాత్తుగా ఇలా పాప చనిపోయింది అనేసి అందరూ అక్కడ ఆహ్, బాధపడుతూ ఉంటారు. అప్పుడు మీనాక్షి అంటుంది, నీ భావనా శక్తితోటి, నీ శక్తితోటి ఈ పాపను బ్రతికించు" అనేసి అంటారనమాట. ఇంక తను పైలట్ బాబా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళేసి ఒక 2 గంటల సేపు ధ్యానం చేస్తాడు. ధ్యానం చేసి బయటికొచ్చిన తర్వాత మీనాక్షి పాపను వృద్ధి చేసి, పాప వచ్చేసి మళ్ళీ జీవిస్తుందనమాట. బ్రతికేస్తుంది. బ్రతికిన తర్వాత మళ్ళీ ఈ యజ్ఞానికి కూర్చొనేసి యజ్ఞం చేసేస్తారు. అందరింక పాప బ్రతికిందనేసి సంతోషంగా ఉంటారనమాట. అంటే లోపలికి వెళ్లి తన భావనా శక్తితోటి ఆ బిడ్డని బ్రతికించడానికి బాబా అలా చేసి ఉండొచ్చు అనేసి అనుకుంటారనమాట అందరూ కూడా. అందుకోసమే ఇలా చేస్తున్నప్పుడు ఆహ్, యజ్ఞం అయిపోతుంది. మళ్ళీ కూడా మీనాక్షి వచ్చేసి డిస్టర్బ్ చేసేప్పుడు మీనాక్షి తెలుసుకుంటుందంట. ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను నా మాటలకు లొంగడు, ఇతను వినడు అనేసి తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ మళ్ళీ భాగవత పారాయణం అంతా కూడా మళ్ళీ ప్రారంభం అవుతుంది. మళ్ళీ జగన్మాత సహాయంతో కూడా మళ్ళీ అందరూ మామూలుగా అయిపోవడం కూడా జరుగుతుందనమాట. అంటే అక్కడ జగన్మాత కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారనమాట. అక్కడ అఘోర బాబా, రామ్ బాబా రాకతో మళ్ళీ అక్కడ వచ్చేసి చనిపోయినారు అది ఇది అక్కడ డిస్టర్బెన్స్‌గా ఉన్న స్థలం అంతా శుద్ధత్వం వచ్చేసి అక్కడ ఏర్పడుతుంది. ఒకసారి ఆల్మోరా అనే ఊరు నుంచి వస్తున్నప్పుడు మీనాక్షి ఒకసారి చీకటి గూడా లెక్క చేయకుండా ఆధ్యాత్మిక సిద్ధులన్నీ ఆహ్, అతని దగ్గర నుంచి పైలట్ బాబా నుంచి మృంగివేయాలి అనేసి ప్రయత్నిస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ పైలట్ బాబా కోపమొచ్చి ఆ చెంప, ఈ చెంప ఇష్టం వచ్చినట్లుగా కొట్టేస్తాడు. అప్పుడింక మీనాక్షి అంటుంది, ఆహ్, "యోగీశ్వర, యోగిరాజా, నువ్వే వచ్చేసి చివరికి నువ్వే గెలిచావు రాజా. ఇది మీనాక్షి కాదు, నేను మేనకను" అనే విషయం వచ్చేసి అప్పుడు తెలియచేస్తుందన్నమాట. ఇది నేను నిన్ను తప్పుదారి పట్టించడం నా ఉద్దేశ్యం కానే కాదు.
దీని వెనుక పాత్ర నాది కాదు, ఇది ఇంకొకరిది. ఈ ఓటమి కూడా నాది కాదు, ఇది అంతా నేను చేసినది కాదు, ఇది ఎవరో పంపిస్తే నేను చేసినది కానీ నేనుగా వచ్చి మిమ్మల్ని ఇలా చెయ్యలేదు యోగి మహారాజా, నన్ను క్షమించు అనేసి, యోగి భవ, నీకు నా శుభాకాంక్షలు అనేసి మీనాక్షి చెప్పేసి ఆ స్థలం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఇలా బాబా సమాధి నుంచి కానీ, ఒక పైలట్ నుంచి కానీ, ఆ సమాధిలో ఆయన అద్భుతాలను సృష్టించడం కానీ, ప్రతి ఒక్కరు ఆ సమాధిలో మళ్ళీ, ఎందుకంటే సమాధిలో నుంచి ఆయన మళ్ళీ బయటికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. ఆయన సమాధిని చేసేసాం కదా, ఎలా మళ్ళీ ఆయన బయటికి వచ్చారు అనేసి ఎంతో మంది ప్రజలందరూ కూడా ఆయన గుమిగూడుతూ ఉంటారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. ఇంత గొప్ప వ్యక్త పైలట్ బాబా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కానీ ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. ఇంత గొప్ప సాధనలు ఆయన చేసి ఒక పెద్ద ఉదాహరణగా ఈ భూమిపైన నిలిచారు అనేది ఆయన పుస్తకం చదివేప్పుడు మనకు తెలుస్తుంది. ఆ పుస్తకం వచ్చేసి హిమాలయ రహస్యాలు పైలట్ బాబా అనుభవాలు. ఎంత చెప్పినా కూడా ఆ అనుభవాలు అనేది చదివినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం లోపలికి తీసుకోగలుగుతాం, కానీ విన్నప్పుడు కూడా జ్ఞానాన్ని తీసుకుంటాం. కానీ ఇప్పుడు నాకు నచ్చినది, నాకు తెలిసినది ఆ జ్ఞానాన్ని పైలట్ బాబా గురించి నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పైలట్ బాబా గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా అందరూ హిమాలయ రహస్యాలు పైలట్ బాబా అనుభవాలు అనేసి తెలుగులో ఉంది. మనకు అందరూ కూడా ఆ పుస్తకం తీసుకోండి. ఆ కాన్షియస్‌నెస్ తోటి కనెక్ట్ అవ్వండి. పైలట్ బాబా అనుభవాలు ఇంకా ఇంకా మీరు తెలుసుకోండి. ఎంతో మాస్టర్స్ తోటి ఎన్నో చాప్టర్స్ ఇక్కడ అయితే యోగ విజ్ఞానం కానీ, ఆయన మహావతార్ బాబాజీని ఎలా కలిసారనేది కానీ, ఆయన అమ్మ అంతిమ దర్శనం ఎలా జరిగింది, జగన్మాత అంతిమ దర్శనం ఎలా జరిగింది అనేది, సూక్ష్మతత్వము, క్రియాయోగం అనేసి ఇలా ఒక్కొక్కటి ఆయన ఒక్కొక్క మాస్టర్‌ని ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఒకసారి పైలట్ బాబాకి కనిపించడం జరుగుతుంది. ఎంత గొప్ప మాస్టర్ అనేది మనం ఇంకా ఏమి చెప్పలేం. హిమాలయంలో సమాధి గాని, ఎంత సమాధి ప్రాముఖ్యత, సమాధి అంటే ఏమిటి అంటే ఇంక ఏది కానీ ఉండదు మన దగ్గర. ఏ ఆ సమాధి గురించి వివరించారో అంత అద్భుతంగా, సమాధి స్థితి అంటే ఏమిటి అని కూడా ఆయన అంత గొప్పగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. అందుకోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ పైలట్ బాబా పుస్తకాన్ని చదవండి. ఇంకా ఇంకా జ్ఞానాన్ని తీసుకోండి. మాస్టర్స్ అంటేనే, పిరమిడ్ మాస్టర్స్ అంటేనే పుస్తకాలు చదవడము, ఆ జ్ఞానాన్ని తీసుకోవడము, పంచడము, ఆ మాస్టర్స్ తోటి, ఆ చైతన్యంతోటి కనెక్ట్ కావడము, ఇదే మన ముఖ్య జీవిత లక్ష్యంగా మనం తీసుకొనేసి మనం అందరము కలిసి ముందుకు వెళుతూ ఉంటాము. ఈ ఈ మంచి అవకాశాన్ని కల్పించిన ఫర్ యూ మాస్టర్స్, ఫర్ యూ టీమ్ మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జస్ట్ ఒక్క 5 నిమిషాలు మనం అందరూ మళ్ళీ ధ్యానం చేసి మనలో కలిగిన మార్పులు, ఈ జ్ఞానం ద్వారా ఏ విషయాలైతే మనకు అనుసంధానమయ్యామో దానితో ఈ 5 నిమిషాలు కనెక్ట్ అవుతూ ధ్యానం చేసుకుంటాం. సమాధి స్థితి అంటే ఎంతో గొప్పగా ఆయన వివరించారు దీంట్లో. ఇలా చెప్తూ వెళ్తే ఒక పుస్తకంలో ఏ పాయింట్ చెప్పాలి అంటే అన్ని పాయింట్స్ గొప్పగానే ఉంటాయి. అంత గొప్ప పుస్తకం ఇది. ఒక్క 5 నిమిషాలు పైలట్ బాబా కాన్షియస్ తోటి, మన పూర్ణాత్మ, మన ఆత్మతోటి, పత్రిజీ గారి కాన్షియస్ తోటి, చైతన్యం తోటి అనుసంధానం అవుతూ ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటాము మిత్రులారా. మనిషి మనస్సు యోగీశ్వరులైతే కూడా ఎంత చంచలమవుతుంది అందానికి అనేది మనము తెలుసుకోవచ్చు. ఆ చంచలమైన మనసుని కూడా మనం ఎరుకుతూ ఉంటే అక్కడ పైలట్ బాబాకు జగన్మాత వచ్చినట్టుగా మనకు మన గురువర్యులు వచ్చి సహాయాన్ని అందిస్తూ ఉంటారు.
చంచలమైన మనస్సుని స్వాధీనం చేసుకోవాలి అంటే ధ్యాన సాధనే, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్. జ్ఞానము కావాలి. ఇలా యోగీశ్వరులకు కూడా ఇంత గొప్ప సమాధి స్థితి, సూక్ష్మ శరీరాలు వదిలి కారణ శరీరాన్ని, ఏ శరీరాన్నైనా కూడా ఆ భావనా శక్తితోటి, వాళ్ళ శక్తితోటి సృష్టించుకోవచ్చు అని తెలుసుకోవచ్చు. చనిపోయిన శరీరంలో ఆయన వృద్ధుడైపోయాడు, కానీ అక్కడ ఉన్న ఇంకొక శరీరంలో ప్రవేశించాడు. ఇంకా ఎంతో ఈ భూమి పైన పని ఉంది కాబట్టి ఆ యోగీశ్వరులు అలా చేస్తూ ఉంటారు. మనసుని చంచలంగా ఉండకుండా చేయడానికి చేసే సాధననే ధ్యానం. ఎన్ని జన్మల సాధనను ఈ జన్మలో ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ గా జీవిస్తున్నాం. పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పీసెస్ ఆఫ్ మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ అని. మన గురించి మనకు తెలియదు, ఆ మహానుభావుడికి, ఆ మైత్రేయ బుద్ధుడికి, పితామహ పత్రిజీ గారికి మాత్రమే తెలుసు. ఎన్నో దేశాలకు తిరిగారు పైలట్ బాబా. అన్ని దేశాలలోనూ ఆయనకు శిష్యులుగా, ఆయన అభిమానులుగా ఎంతో మంది ఉన్నారు, ప్రపంచమంతా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి పైలట్ బాబా. ఎప్పుడు మనకు సహాయం చేయడానికి మన చుట్టూ ఎంతో గొప్ప యోగీశ్వరులు ఉంటారు. ఏది చెప్పాలన్నా, ఏమి చెయ్యాలన్నా యోగీశ్వరులు సహాయం చేస్తూనే ఉంటారు. మనమందరము యోగులం, గొప్ప యోగులం, గొప్ప యోగీశ్వరులం, ఈ భూమి పైన జీవిస్తున్న వాళ్ళం. చివరి ఒక్క నిమిషం మెల్లగా చేతి విలను విడదీసి కళ్ళపైన పెట్టుకుంటాం. 543210. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ. ధ్యానం చేసిన మీ అందరికీ, జ్ఞానాన్ని తీసుకున్న జూమ్లో, యూట్యూబ్లో తీసుకుంటున్న మాస్టర్స్ అందరికీ కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ టు ఆల్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.